అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు సఖీ స్వీట్ హోమ్. ఈరోజు వీడియో అల్లం రబ్బ ఇలా చేసి రోజుకొక ముక్క తిన్నారంటే పిల్లల నుండి పెద్దల వరకు చాలా మంచిది. ఈ చలికాలంలో ఖచ్చితంగా తీసుకోవాలి. ఇది తీసుకోవటం వల్ల దగ్గు జలుబు రాకుండా డైజెషన్ చాలా చక్కగా అవుతుంది. అలాగే వాతం ఉండదండి, వాతాన్ని తగ్గిస్తుంది. వాతము అంటే కళ్ళు తిరగడము, తలనొప్పి, వామిటింగ్ వచ్చినట్టు అవ్వటము, వకారము అలాంటివి తగ్గించి చాలా హెల్తీగా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ముందుగా ఇక్కడ నేను ఒక అరకప్పు అల్లం తీసుకున్నానండి. పొట్టు తీసి కడిగి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఈ అల్లము నార లేకుండా చూసుకోండి. నార ఉన్నట్టయితే కొద్దిగా సరిగా ఉండదండి, నార తగులుతూ ఉంటుంది. ఇలా నార లేని అల్లం తీసుకోవాలి. ఇప్పుడు ఇది మిక్సీ జార్లో వేసుకోవాలి. అరకప్పు అల్లంకి 1 కప్పు బెల్లము, 1 కప్పు చక్కెర వేసుకోవాలి. అంటే 1 వంతు అల్లం అయితే 2 వంతుల బెల్లము, 2 వంతుల చక్కెర వేసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఇలా 3 కలిపి మిక్సీ పట్టుకోండి. చక్కగా ఇలా కొద్దిగా కూడా బరకగా లేకుండా ఇలా స్మూత్గా పట్టుకోండి. ఇది పక్కన పెట్టుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో కొద్దిగా నూనె వేసుకొని ఇలా ప్లేట్ మొత్తం ఇలా అప్లై చేసుకోవాలి. దీనిపైన నేను గోధుమ పిండి వేస్తున్నానండి. మీరు బియ్య పిండి అయినా వేసుకోవచ్చు, ఏ పిండి అయినా, కార్న్ఫ్లోర్ అయినా వేసుకోవచ్చు. వేసుకొని నేనైతే గోధుమ పిండి వేసి ఇలా మొత్తం ఇలా డస్టింగ్ లాగా చేసుకోవాలి. ఇలా చేసి పెట్టుకోవటం వల్ల ప్లేట్కి అస్సలు అంటుకోదండి. బటర్ పేపర్ అలాంటివి ఏం అవసరం ఉండవు. అది అలా చేసి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి పైన ఒకటి నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకోండి. మందపాటి కడాయి అయినా పెట్టుకోవచ్చు. పెట్టుకొని ఈ బ్యాటర్ని వేసుకొని ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా ఉడికించుకోవాలి. ఇది గట్టిపడాలండి. కొద్దిగా చూడండి గట్టిపడుతుంది. ఇది పాకం రావాలి చక్కగా. అలాగైతేనే మీకు క్రంచీగా చక్కగా వస్తుంది. లేకపోతే సాగినట్టు, అంటుకున్నట్టు, పంటికి తగిలినట్టు వస్తుంది. నేను చూపిస్తున్నాను చూడండి. ముందుగా ఇలా నీళ్ళల్లో వేయగానే, ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని నీళ్ళల్లో వేయగానే ఇలా సాఫ్ట్ బాల్ లాగా అయింది. సాఫ్ట్గా ఉందండి. ఇంకా పాకం రావాలి. మళ్ళీ ఒక 2 నిమిషాలకి మళ్ళీ చెక్ చేసుకుంటూ ఉండాలి. నేను మళ్ళీ చూపిస్తున్నాను. ఇది ఎటంటే అటు ఇలా బెండ్ అవ్వాలి, కానీ హార్డ్గా ఉండాలండి. అంతవరకు ఇది ఉడికించుకోవాలి. దీంట్లో నేను ఉప్పు అలాంటివి ఏమీ వేయట్లేదండి. మీరు కావాలంటే ఫ్లేవర్ కోసం ఇలాచి పౌడర్ అయినా వేసుకోవచ్చు. నేను ఏమీ వేయట్లేదు. ఇలా అయిన తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ప్లేట్లో ఈ మిశ్రమాన్ని వేసుకొని ఇలా వెడల్పుగా అనుకోవాలి. ప్లేటుకు మొత్తము ఇలా వెడల్పుగా అనుకొని చక్కగా వస్తుందండి. ఈ విధంగా ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది మొత్తం ఇలా ప్లేటుకు వెడల్పుగా అనుకొని కొద్దిగా చల్లారనివ్వాలి. ఇది కొద్దిగా చల్లారిందండి. ఇలా చేతికి తగిలితే కొద్దిగా గోరువెచ్చగా ఉంది. అలాంటప్పుడే ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. నేనైతే పిజ్జా కట్టర్తో పెడుతున్నానండి. నైఫ్తో అయినా ఘాట్లు పెట్టుకోవచ్చు. ఇలా కొద్దిగా వేడిగా ఉన్నప్పుడు ఇలా ఘాట్లు పెట్టుకోవటం వల్ల చల్లారిన తర్వాత ఈ ముక్కలు చక్కగా ఇలా తీసుకోవడానికి వస్తుంది. ఇప్పుడు చల్లారిపోయిందండి. మిడిల్లో చల్లారిపోయింది చూడండి, గట్టిపడుతుంది. కొద్దిగా సైడ్స్కి ఏమో చల్లారలేదు. ఇంకా ఇలా మిడిల్ నుండి తీసి చూపిస్తున్నాను చూడండి ఎంత చక్కగా వచ్చేస్తుందో. ప్లేట్ నుండి కూడా వచ్చేస్తుంది. ఇలా నైఫ్తో ఇలా అంటే చక్కగా వచ్చేస్తుంది. అసలు అంటుకోవటము, విరిగిపోవటము, అంటుకున్నట్టు ఉండడము, సాగినట్టు ఉండడం అలా అస్సలు ఉండదండి. ఈ పాకం ఇలా పట్టి ఈ కొలతలతో ఈ విధంగా చేయండి. చక్కగా వస్తుంది ఎవరికైనా. ఇది మొత్తం చల్లారిన తర్వాతనే ఈ పీసెస్ తీసుకోండి. అలాగైతే మీకు ఈజీగా వస్తుంది. ఇలా ప్లేట్లో ఇలా డస్టింగ్ చేసుకోవటం వల్ల కొత్త వాళ్ళకైనా పర్ఫెక్ట్గా చేయగలుగుతారు. బటర్ పేపరు అలాంటివి ఏం అవసరం లేకుండా ఇంట్లో ప్లేట్లోనే ఇలా ఈ విధంగా చేయండి. మరి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.